రాంగోపాల్ ప్రసాదరావు గారు, ఎస్పీఆర్ రథసారథి, మాకు మార్గదర్శి శ్రీపతి రెడ్డి గారు, మమ్మల్ని వెన్నంటి ఉండి నిత్యం మండలంలో మాకు ఎడ్యుకేషన్ పరంగా సలహాలు ఇస్తూ దీని ఉన్నతిలో ఆ సార్ పాత్ర ఉంది. ఎంఈఓ సార్ రామకృష్ణ గారు, అలానే మిత్రులు జగన్మోహన్, పిల్లల్ని దీవించడానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన తల్లిదండ్రులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ డే అరేంజ్ చేశారు. స్కూల్ అంటేనే ఆటలు, పాటలు, అలకలు, ఈర్ష్య, కోపం, ద్వేషం ఇవన్నీ కలగలిపితేనే స్కూల్. సో స్కూల్లో చదువుతో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి బేసిక్ మ్యాథ్స్ అనే ఒక ప్రోగ్రాంతో బిల్డ్ అయిన ఈ స్కూల్ ఈరోజు మిగతావి కూడా బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ తెలుగు ఆవశ్యకతను కూడా తెలుసుకొని వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతోపాటుగా పిల్లలు ఎక్కడా కూడా వెనకబడొద్దు అని చెప్పి కల్చరల్ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే టూర్లు 10th క్లాస్ కానివ్వండి, 4th to 7th అండ్ 8th 9th ప్రతి విద్యార్థి అందరిలో కలిసిపోవాలి, అన్ని ప్లేసులు తెలియాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, ఏది అరకొర నాలెడ్జి ఉండొద్దు అని చెప్పి ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక మిషన్ ఇక్కడ నడుస్తూ ఉంది నాన్న. ఏది అరకొర నాలెడ్జ్ ఉండొద్దు అని చెప్పి ఉంటే ఏమవుతుంది అనేది మన పురాణాల్లో ఒక విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఇక్కడ మీకు ఉదాహరిస్తాను. మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకి యుద్ధ వ్యూహాలు చెబుతూ ఉంటాడు. చెప్తూ ఉంటే దాంట్లో అన్నిటిలో అత్యుత్తమం అనేది పద్మవ్యూహం. దాన్ని చెప్తూ ఉంటే పరిస్థితుల ప్రభావం కావచ్చు, సుభద్ర అలసిపోవచ్చు, తను సగం వినగానే నిద్రలోకి జారుకుంటుంది. ఇది ఆ సగం అభిమన్యుడు తల్లి కడుపులో నుంచి వింటాడు. ఇది ఆయన జననం తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అనేది జరుగుతూ ఉంటుంది. ధర్మ పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అర్జునుడికి ఒక్కడికే పద్మవ్యూహం గురించి తెలుసు. అర్జునుడిని యుద్ధ క్షేత్రం నుంచి దూరంగా తీసుకెళ్తే పాండవులని చాలామందిని ఈరోజు తుదముట్టించవచ్చు అని చెప్పి దుర్యోధనుడు పన్నాగం పండి మిగతా కర్ణుడు, ద్రోణాచార్యులు వీళ్ళందరితో పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇది తెలిసిన ధర్మరాజు అర్జునుడు దూరంగా ఉండి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అభిమన్యుణ్ణి అడిగితే చాలా ఉత్సాహంగా, యువకుడు, తెలివైన వాడు, చురుకైన వాడు, సో ఖచ్చితంగా నేను దీన్ని మహాభాగ్యంగా స్వీకరిస్తాను, ఈ యుద్ధంలో పార్టిసిపేట్ అవుతానని చెప్పి ఆ పద్మవ్యూహంలో వీళ్ళందరూ తోడు ఉంటారని చెప్పి ఆయనతో పాటుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆయన ఛేదించుకుంటూ పోతాడు. అయితే సైంధవుడికి ఒక వరం ఉంటుంది. ఒక్కరోజు అర్జునుడిని మినహా మిగతా పాండవులందరినీ నిలవరించే
ఒక వరం ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ ఆపుతాడు. ఒక అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహం సెంటర్ పాయింట్కి వెళ్తాడు. ఈ క్రమంలో మిగతా వాళ్ళందరూ లేని సందర్భంలో కూడా ఆయనకి బయటికి వచ్చే దారి తెలియదు. అయినప్పటికీ దుర్యోధనుడు అనుకుంటాడు, నేను వీళ్ళని తుదిముట్టిద్దాం అనుకుంటే అభిమన్యుడి పరాక్రమం చూసి చాలా ఆశ్చర్యపోతారు. కౌరవ సేన ఇతను ఇలానే ఉంటే తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పి అనుకొని ఒక పన్నాగం పన్ని అభిమన్యుడిని విల్లు విరిచి అతన్ని తుదిముట్టించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను నేర్చుకున్నది సగభాగమే. పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకే అతనికి తెలుసు, తిరిగి రావడం తెలియదు. కాబట్టి అతను తిరిగి రావడం తెలుసుంటే చరిత్ర మరో రకంగా ఉండేదేమో. అలాగే ఇప్పటి రోజుల్లో అలాంటి అభిమన్యులు చాలామంది ఉన్నారు. ఒక టీచర్ చెప్పే పాఠాన్ని క్లాస్ రూమ్లో కూర్చొని బాడీ మాత్రమే ప్రజెంట్ అవుతూ మైండ్ ఆబ్సెంట్ అవుతూ ఆ మైండ్ని తీసుకొచ్చి ఆ టీచర్ చెప్పే లెసన్ వినాలి. ఈ లోపల పక్కన పిల్లాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఈ లోపల వెనక ఇంకొకటి లాగుతూ ఉంటాడు. ఈ పరిస్థితులను అన్నిటినీ దాటుకొని ఆ టీచర్ చెప్పే పాఠం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే సంపూర్ణంగా మనం వినగలమో అభిమన్యులు కాకుండా అర్జునులు అవుతారు మీరు. ఆ వైపు మీ ప్రయత్నం జరగాలి. ఇక్కడ పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సింది, ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో సరస్వతి మాత ఒడిలో ఈ బడిలో నేర్చుకుంటున్న మీరందరూ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది, నేర్చుకునేది చాలా ఉంటుంది. ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు, ప్రతి జీవి మనకి ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అంటే పరిశీలన, అబ్జర్వ్ చేయాలి. ఈ లక్షణం విద్యార్థికి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఆ విద్యార్థి సక్సెస్ వైపు ఉంటుంది. మీకు పరిశీలన కావాలి. దీనికి కొన్ని ఆ లక్షణాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. మనందరికీ తెలిసిన కథే కాకి. కాకి మంచి ఎండాకాలంలో దానికి దాహం వేస్తూ ఉంటుంది, మొత్తం తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో. నీరెక్కడా కనపడదు. ఎక్కడో దూరంగా ఒక కుండలో అడుగులో నీరు ఉంటుంది. ఆ నీరు పైకి రావాలి. ఎలా? దాని ముక్కు పొడవుగా ఉండదు కాబట్టి మీ అందరికీ తెలిసిందే ఇది. దాంట్లో ఏం చేస్తుంది? గులకరాలు వేస్తూ ఉంటుంది. అక్కడ దగ్గర ఉన్న గులకరాలు సరిపోవు, అసలే దాహంతో ఉన్నది. కొన్ని గులకరాలు వేస్తే ఆ నీరు అందదు. ఇంకా దూరంగా పోయి ఆ ఎండకి ఇబ్బంది పడుతూ ఇంకా కొన్ని గులకరాలు వేస్తుంది. అయినప్పటికీ అది పైకి రాదు. ఇంకా కొంచెం దూరం పోయి కష్టపడి ఇంకా కొన్ని గులకరాలు వేస్తుంది. చివరికి దాని దాహం తీర్చుకున్న తర్వాతే అక్కడి నుంచి కదులుతుంది. అలాగే ఎంత పట్టుదలతో అది దాని ధ్యేయాన్ని చేరుకుందో అలాగే విద్యార్థికి ఉండవలసిన మొదటి లక్షణం పట్టుదల. ఆ పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, అది హెల్త్ కండిషన్స్ కావచ్చు, మన ఆరోగ్య విషయం కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, వేరే ఏది కూడా మిమ్మల్ని ఆపలేవు. కాబట్టి ఆ పట్టుదలని ఎప్పుడూ వీడకండి. అలాగే విద్యార్థికి ఉండవలసిన ఇంకొక లక్షణం కాన్సంట్రేషన్. ఒక కొంగ చూశారు, జపం చేస్తూ ఉంటుంది.
సో అది ఒక చెరువులో జనరల్గా మీరు చూస్తూ ఉంటే మన ఆ కార్నర్లో కూడా కనపడుతుంటే నేను ఎండాకాలం నీళ్ళు ఎక్కడ దొరక అక్కడికి వచ్చి అది జపం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కొంగ జపం చేస్తున్నావు ఇందిరా అని. కొంగ జపం అంటే అది కళ్ళు మూసుకొని దాని ఆహారం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక చెరువులో అది కళ్ళు మూసుకొని ఆహారం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దాని ముందు చిన్న చేపలు పోనీయండి, ఏవి కూడా అది ముట్టదు. దానికి కంటికి అనుగుణంగా, మరి కళ్ళు మూసుకుంది కంటికి అనుగుణంగా అంటే దాన్నే కొంగ జపమంటాం. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి సరిపోని ఆహారం ఉంటుందన్నప్పుడు గబుక్కును దాన్ని తీసుకొని మింగేస్తుంది. అలాగే ఒక విద్యార్థికి కాన్సంట్రేషన్ అనేది చాలా ముఖ్యం. సో మీరు అనుకున్న లక్ష్యం చేరేంత వరకు మీ పట్టుదలని, ఆ కాన్సంట్రేషన్ని వదలవద్దు. ఇంకా మూడవ లక్షణం చురుకుదనం. మనం కుక్క నుంచి దీన్ని నేర్చుకోవచ్చు నాన్న. సన్నీ ఉంది, అది పడుకొని అటు ముందు కాళ్ళు వెనక్కేసి తలకాయ కిందకేసి ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. మనం వెళ్తూ ఉన్నప్పుడు లేచి ఒకసారి చూసి మళ్ళీ పడుకుంటుంది, అది నిద్రపోతుంది. అదే తెలియని వాళ్ళు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. మరి అది నిద్రపోతూ ఉంది కదా అంటే, సో దాని నుంచి ఆ షార్ప్నెస్ అంటే ఎమ్మటే అది అబ్జర్వ్ చేస్తుంది, చాలా షార్ప్గా ఉంటుంది. విద్యార్థికి ఉండవలసిన మరొక లక్షణం షార్ప్నెస్. చాలా త్వరగా రియాక్ట్ కావాలి, పట్టుదల ఉండాలి, కాన్సంట్రేషన్ అనేది, ఏకాగ్రత ఉండాలి, తర్వాత మన రియాక్షన్ అనేది చాలా ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రతి జీవిలో మనకు కనపడుతూ ఉంటాయి. మనకు కావాల్సింది పరిశీలనా శక్తి. సో ఇవి ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు, ప్రతి విషయం అది టీచర్ చెప్పేది కావచ్చు, తర్వాత మన పేరెంట్స్ చెప్పేది కావచ్చు, తర్వాత ఇక్కడ మీకు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొచ్చి మీ ముందుంచి మీకు వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నా. ప్రతిదీ మీకు అవసరం కొరకే. సో దాన్ని సోపానాలుగా చేసుకొని మీరెప్పుడు ఎదగాలని మనసారా కోరుకుంటూ సెలవునా.